ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా లక్ష్యం లేకుండా, గమ్యం లేకుండా, పట్టుదల లేకుండా, కల్పన లేకుండా ఈ దేశం కూడా అనుకున్నటువంటి గమ్యానికి మనం చేరుకోలేము. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మనం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగా ఎమర్జ్ అవుతామో యాక్షన్ ప్లాన్ లేదు. మన ముందు స్వాతంత్రం వచ్చినటువంటి అనేక దేశాలు కూడా చాలా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయినాయి. కానీ మనము 75 సంవత్సరాలైనా ఇంకా టార్గెట్ లేదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, డెవలప్డ్ కంట్రీగా మనం ఎమర్జ్ కావడానికి ఒక టార్గెట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వం ముందే కాదు, ప్రభుత్వ యంత్రాంగం ముందే కాదు, యావత్ 140 కోట్ల మంది ప్రజల ముందు ఒక ఎజెండా పెట్టారు. అది వచ్చే 25 ఇయర్స్ ఎప్పుడైతే మనము దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో, 2047 15 ఆగస్టు 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము. అప్పటి వరకైనా మన దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన దేశంగా మనము ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు.